ఒక పాట పాడదామా ఈరోజు? పాడుగా చాలా పాడుగా చాలా. ఓకే, 1 minute సార్. నీ స్నేహం రాదు మనసంతా బంగాళ ఖాతంలో రమణ గోగుల గారు గోదావరి గట్టు మీద రామశిలకావే పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం. we have with us చరణ్ పేరి and హర్షిత్ రెడ్డి recently ఫస్ట్ మీరు కాంటెంట్ క్రియేషన్ తో స్టార్ట్ చేశారు కదా. హర్షిత్ 4th 5th క్లాస్ అప్పుడు మగధీర వీడియోలు కూడా ఉంటాయి, బయట పెడతాడు అవన్నీ. నేను అవి వీడియో చేసి ఏదో సినిమాలకు వెళ్ళిపోవాలి అదేం లేదు. అట్లేమీ లేకుండే. ఆడిషన్స్ చేయడం కంటే నేను నా ఓన్ గా వీడియోస్ చేసుకొని నా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం బెటర్ అని చెప్పి వీడియో స్టార్ట్ చేసావా? నాకు 10 మంది ముందు నడవాలంటే భయం వేసేది కాలేజ్ లో ఉన్నప్పుడు. 10 మంది మనం చూస్తున్నానంటే భయం వేసేది. స్టేజ్ ఫియర్, నలుగురు ఉంటే ఫియర్, మొత్తం ఫియరే నాకు. అసలు యాక్టింగ్ అనేది అసలు ఇంకా క్వశ్చనే కాదు. ఒక సినిమా పడితే లైఫ్ మారిపోద్దిరా అని చాలా మంది అనుకుంటారు. చాలా మంది ఇట్స్ ఎ థింగ్. చేసిన ఒకటి రెండు ప్రాజెక్టులు అయినా కూడా గుర్తుండిపోయే ప్రాజెక్టులు చేద్దాము. ఐ ఫీల్ లైక్ సినిమానే నేను చూస్ చేసుకుంది. సో సినిమాని ఎప్పుడు మోసం చేయదు, మంచి సినిమాలే చేద్దాం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిసెస్. నీ ఫస్ట్ సినిమా చేసినావు, దాని తర్వాత నీ చాయిసెస్ ఎట్లా. ఇప్పుడు మెయిల్ తర్వాత నేను ఏదో చేసుకున్నాను అనుకో, ఇప్పుడు నాకు శుభం రాపోతుండే. ద నోస్ ఇన్ యువర్ లైఫ్ విల్ డిఫైన్ యువర్ కెరియర్. అప్పుడు వద్దు, మన ఇంట్లో 4 గోడల మధ్యలో నేనే ఉంటాను, కంఫర్ట్ జోన్, అక్కడ వీడియోలు తీసుకుందాం అనుకున్నా. కామెడీ వీడియోలు స్టార్ట్ చేశా. మా కాలనీలో ఉన్న 4 అమ్మాయిలు కూడా నన్ను అన్ఫాలో పెట్టేశారు. ఏంద్రా కొన్నిసార్లు ఎవడు బిలీవ్ చేయడు, పేరెంట్స్ కూడా బిలీవ్ చేయరు. అది ఎవరు తప్పు కాదు, నువ్వు షోకేస్ చేసుకునే వరకు అదంతే. ఇంకా ఒకసారి అది బయటకు వచ్చిన తర్వాత అప్పుడు పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్ యూ. బట్ అప్పుడు దాకా యూ హావ్ టు పుష్ యువర్సెల్ఫ్. ఇదంతా సమ్మరైజ్ చేయాలంటే చరణ్ పేరి బిలీవ్ యువర్ సెల్ఫ్. ఎవ్వరు కూడా మనకి ఏదైనా రాస్తారేమో, ఏదైనా క్రాక్ అవుతే మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. మనకి ఎవరైతే చేస్తారో అనేది అస్సలు అనుకోకూడదు. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యువర్ సెల్ఫ్, ఈ రోజే స్టార్ట్ చేసేయాలి.